వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైసీపీ బందిపోటు పాలనకి ప్రజలు చరమగీతం వాడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఓట్లతో సమాధి కట్టి 2 ఏళ్లు పూర్తయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన గుర్తు చేసుకుంటా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ప్రజల మనోభావాలను కించపరుస్తూ పుస్తకాలు అచ్చువేసుకుని తిరుగుతున్నాడు జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుకు 2 ఏళ్ళు పుస్తకం మీద, ప్రజా ప్రభుత్వ పాలన మీద, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమం, జగన్ రెడ్డి నిరంకుశత్వం మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన చూడలేక సమాధి కడితే ఇవాళ ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారంటూ పుస్తకం వేసి తిరుగుతున్నాడు. ఇంకా అరాచకానికి తెరదింపకుండా ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా 2024 మే 13వ తారీఖుని ప్రజలు తీర్పు ఇచ్చారండి. దాన్ని రిజర్వ్ చేసి భారత ఎన్నికల కమిషన్ జూన్ 4వ తారీఖున ప్రకటించింది. ఆ తీర్పుని ప్రకటించింది జూన్ 4వ తారీఖున. అది ఈ ప్రపంచంలో అనేక విప్లవాలు జరిగినాయండి. ఫ్రెంచ్ విప్లవం అని, సిపాయిల తిరుగుబాటు అని, ఇలాగ అనేకం. వాటి సరసన చేరింది ఇది ప్రజా విప్లవం. అంటే ఒక అరాచక పాలన మీద, దోపిడీ మీద, దుర్మార్గం మీద ప్రజలు సామూహికంగా చేసిన తిరుగుబాటు. ఇది ఒక విప్లవం అన్నమాట. విప్లవ జ్వాల రగిలింది వాళ్ళ. దాని ఫలితం అడ్రస్ లేకుండా పోయాడు. అది ప్రజామోద దినం, పండగ రోజు. అది విద్రోహ దినం అని ఎలా చెప్తావు? ప్రజల విషయంలో నీకు మడతడిపోయిన రోజు అది, నువ్వు మడతగా తిన్న రోజు. అంతేగాని వాళ్ళు నిజంగా కనుక ప్రభుత్వం మీద వెళ్ళాలనుకుంటే జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన రోజుని నువ్వు అది పెట్టుకుని మీరు ఏం చెప్పారు, మీరు ఏం చేశారు అని అడిగితే వాళ్ళు ఏం చేశారో చెప్తారు. మేము చెప్తాం వాళ్ళ తరపున. లేకపోతే వాళ్ళు ఏం చేశారు. నువ్వు ఇవాళ జనాలందరూ పండగ చేసుకున్నప్పుడు పండగ రోజు ఇది. ఎందుకంటే ఆ పండగలో అసలు మీరు గాలి కొట్టుకుపోయి మొత్తం అందరూ జరిగింది. ఏంటండి, మీరు మర్చిపోలేదు, జనం కూడా మర్చిపోలేదు. అసలు ప్రజలు కొంచెం బాధ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అనుకున్న బాధ కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమంటున్నారు? సూపర్ 6 హామీలు మోసం అంటున్నారు, వెన్నుపోటు అంటారు. పాపం అండి వాళ్ళకి. ఏం తప్పు చేశారండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం? నేను ఒక జనరల్ పబ్లిక్గా చెప్తున్నాను. వాళ్ళు పెన్షన్లు హామీ ఇచ్చి పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్సలెంట్గా 2 ఏళ్ళు అయినా కానీ ఎక్కడా తడబడకుండా, ఎంత దారుణమైన సంక్షోభంలో ఉన్నా, ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. అది ఇచ్చిన హామీలో ఒకటి. అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేశారు. మహిళలకి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అతను ఒక్కడికి ఇచ్చి కూడా అమ్మ ఒడి పేరుతోటి అన్నదాత సుఖీభవ అది నెరవేరుస్తున్నారు. మహిళలకి వాళ్ళు చెప్పకుండానే ఫ్రీ బస్ ఇచ్చారు. డ్వాక్రా వాళ్ళకి, వాళ్ళకి రుణాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసే బాధ్యత కూడా తీసుకున్నారు. డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు. ఇలాగ వాళ్ళు ఏమి చెప్పారో వాటితో పాటు చెప్పనే కూడా చేశారు. వాళ్ళు చెప్పిన వాటిల్లో మిగిలింది ఏంటంటే ప్రతి ఆడబిడ్డకు 1500 ఇస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళు అయ్యింది. వచ్చే సంవత్సరం ఇస్తారు, లేదంటే రేపు 12వ తారీఖునే ప్రకటిస్తారేమో. ప్రమాణ స్వీకారం జరిగిన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా, వార్షికోత్సవ సందర్భంగా ప్రకటించవచ్చు. అంటే దానికి వాళ్ళు చెప్పే సమాధానం కూడా ఇంకోటి ఏంటంటే సార్, P4 కింద ఇప్పటికీ 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చాము, 1500 కాకుండా 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరిందని చెప్పి సమాధానం చెప్తున్నారు. మీకు అది జరుగుతుందండి. పక్కనే P4 జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఊహించిన దానికన్నా రెస్పాన్స్ ఎక్కువ ఉంది P4లో. అంతేకాకుండా పీస్ఫుల్గా ఉన్నారు, రోడ్లు వేసారు. అలాగే వీళ్ళు ఇప్పుడు జనాలకు కరెంట్ ఎప్పుడు పెరగటమే, ట్రూ అప్ ఛార్జీలు కానీ ట్రూ డౌన్ ఛార్జీలు కానీ వీని ఎరగలే ఎప్పుడు. తర్వాత పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. అది 5 ఏళ్లలో తీసుకురావాల్సిన 2 ఏళ్లలోనే లాంచ్ అయిపోతున్నాయి. ఒక పక్క నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, వాట్సాప్ గవర్నెన్స్, అది మనకి యాదాలాపంగా రోజు జరిగిపోతుంది కాబట్టి మనకు విచిత్రంగా లేదు. అవును. అదే జగన్మోహన్ రెడ్డిలో పెద్ద అడావుడి చేసి వీళ్ళు చేసి ఉంటే చాలా విషయాలు వీళ్ళు అడావుడి లేకుండా సైలెంట్గా అయిపోతాయి. పోలవరంలో నిర్వాసితులకి 2 విడతలు రిలీజ్ చేయరు సొమ్ము. ఎప్పుడు కూడా అడావుడి లేదు, ఇది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే భారీ ఎత్తుని పోలవరం డ్యామ్ అంత సెట్టింగ్ వేసేసి ఇద్దుడు. మొదట 800 కోట్లు ఇచ్చినాడు, వాళ్ళు ఇచ్చినట్టు తెలియదు ఎవరికైనా. 2వ సారి ఇచ్చినట్టు కూడా ఆడవాళ్ళు లేదు. ఇలాగనమాట. అంచేత వాళ్ళు విద్రోహ దినమని పుస్తకాలు వేసి అబాస్ ఫాలో అవుతారండి. వాళ్ళు జనం నవ్వుకుంటారు. ఇప్పుడు పిచ్చోడికి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏదో మాటలు వాక్కుండా ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏదన్నా ప్రజల్లో సంతృప్తి ఉంది ఏంటో తెలుసు. అది మీరు చెప్పండి, ఏముంటుందా? ఏముండొచ్చు? జగన్ రెడ్డి ఇంకా అరెస్ట్ ఎందుకు చేయలేదు? ర్యాగొట్టలేదు. ఇట్లా నోటుకొచ్చిన మాట్లాడిన వాళ్ళని, పేరు నాని నోటుకొచ్చిన అవుతున్నాడు, రోజా అవుతుంది, అంబటి రాంబాబు వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి మావిగన్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. మీరు అలా వదిలేబట్టే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు.
పెదిరెట్టిన ఎందుకు ఇంకా వదిలేశారు, ఇలాంటివి మాట్లాడుతుంది. దీని మీద చాలా కోపం ఉంది. అదే కోపం అండి ప్రజలకు. నీకు ఇంకో 6 నెలలు చూసి వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి లోపలేసేమని జనం. ఫస్ట్ టైం జరుగుద్దండి ఆంధ్రప్రదేశ్లో. ఒక ప్రతిపక్ష నేతనే వాళ్ళు ఏంటి ఉద్దేశం, ఇతను తాలూకు ఆర్థిక మూలాలు అంటే ఇప్పుడు అతను ఒకరిని అరెస్ట్ చేస్తే కుదరదు, అది దుబ్బేసిన సొమ్ము ఎవడిస్తాడు? అవును, లోపల అరెస్ట్ చేస్తే అలా కాదండి, అది కూడా రావాలి, కక్కించాలి మొత్తం అంతా. ఆస్తులు మొత్తం జప్తు చేయాలి. ఇప్పుడు వస్తున్నాయి కదా, బయటకు వచ్చేస్తున్నాయి కదా, బంగారం రూపంలోను, గనుల రూపంలోను, ఎక్కడెక్కడ భూముల రూపంలోను, రియల్ ఎస్టేట్లో పెట్టిన మొత్తం అంత వివరాలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు అంటున్నారా? కాదండి, వాళ్ళు చెప్పేస్తున్నారండి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అలా చెప్పామని చెప్పకండి బాబు అంటే, వాళ్ళు ఏం మాకు సహకరించట్లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటున్నారు వీళ్ళు అని చెప్పి మనకి ఇస్తున్నారు బయటికి ప్రకటన లీక్. లోపలంతా చెప్పేస్తున్నారు. బయట పెట్టట్లా, దర్యాప్తు జరిగినప్పుడు మొత్తం చెప్తున్నారండి వాళ్ళు. వీడు మొత్తం చెప్పేయడంటే జగన్మోహన్ రెడ్డి ఆయన బతకనిస్తాడా? అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమేం చెప్పలేదు అన్నట్టు ఉంటాం, కానీ వాళ్ళ బీరో అడుగుని బట్టల కింద ఎట్టేయండి ఇంత నాగా అని చెప్తున్నాడు వాళ్ళు. అందుకని ఒకడంకల్ ఒకటి దొరికేస్తాడు చూడండి. మీకు దర్యాప్తులు ఇంకా లోతు కంటే వెళ్తున్నారు, మొత్తం అన్ని పట్టేసుకుని మొత్తం లాగేసి ఆఖరిలో వేస్తారు అతను లోపల. ఇప్పుడు మీరు అన్నట్టు విజయసాయి రెడ్డిని మొన్న 7.5 గంటలు ఇంట్రాగేట్ చేస్తే ఆయన చెప్పిన విషయాలను పట్టుకుని నాగేశ్వర రెడ్డిని అరెస్ట్ చేస్తే 100 కోట్లు 1000 కోట్లు అలా భయంకరంగా బయటపడతాను ఆస్తులన్నీ. మీకు విజయసాయి రెడ్డి నేనేం చెప్పలేదు, కసిరెడ్డి ఒకటే అంటాడు. అవును, కానీ లోపల ఏం చెప్పుకుంటాడు తెలుసా, మొత్తం అంతా ఆడినండి, వీళ్ళకేం తెలుసండి, బుర్రలేని వాళ్ళు, వాడికి బుర్ర లేదు, బుర్ర ఉంటే ఇలా చేయడు, వాడికి ఎంతసేపు దుబ్బేయటం తెలుసు కానీ నన్ను కూడా పక్కన పెట్టుకోలేదు ఈసారి, అంతకన్నా తెంగరోడు సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుకున్నాడు అని చెప్తే వాళ్ళ బొమ్మ కూడా పెట్టుకొచ్చింది. చాలా వరకు విజయసాయి రెడ్డి ఇచ్చిన లీకులు. తర్వాత ఎవడికాడు ఇప్పుడు చూడండి, ఒకరిని పట్టుకుంటూ ఇంకోటి దొరుకుతున్నాడు చూడండి మీకు కావాలంటే. కసిరెడ్డిని పట్టుకుంటూ ఇంకొకడో, ఆడిని పట్టుకుంటూ ఇంకొకడో, బాలాజీ గోవింద ఆ టీం అంతా దొరికారా, తర్వాత మళ్ళీ చెవిరెడ్డి దొరికాడా, ఒకళ్ళంకల్ ఒకళ్ళు చూసుకోండి మీరు కావాలంటే. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటే వీళ్ళందరూ దొరుకుతారా? అదనమాట. అంచేత ఎవడో ఏం ఒర్రి అవ్వక్కలేదు. మనం అందరూ కోరుకునేది ఏంటి, నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను, వీళ్ళు బయటకు లోపల పెట్టినంత మాత్రాన సుఖం లేదు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టినంత కాలం, ఎందుకంటే ఆ డబ్బు ఇచ్చుకుని బయటకు వచ్చేస్తారు, ఎలా వచ్చి పెట్టేస్తారు, కోర్టులో లాయర్లు పెట్టుకుంటారు, రకరకాలుగా మడతలు పెట్టేస్తారు, ఆఖరి జడ్జి గారు సెలవు పెట్టి వెళ్ళిపోతాడు, మళ్ళీ వాయిదా పడిపోద్ది, ఇలాంటివి అన్నమాట. అలాంటివన్నీ చేస్తారు వాళ్ళు. దాంతో వీళ్ళు తప్పదు, వీళ్ళు మొత్తం లాగేసి మొత్తం జమేసేసుకుని అప్పుడు వేయాలి లోపల. నేను ఎక్కడ చూశానండి, జగన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో జగన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో అట్టడుగు స్థాయి వరకు 3000 మంది మీద కేసులు నడుస్తాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తాయి అంట, సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారంట. ఇప్పుడు ఈ 3000 మంది అరెస్ట్ చేసి జైల్లో పెట్ట కొత్త జైలు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఒక నాయకుడు అంటున్నాను నేను. అవును, చాలా మంది ఉన్నారండి మీకు ఇక్కడ, అదో టాస్క్, పెద్ద టాస్క్, అది పెద్ద టాస్క్. ఇప్పుడున్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తోడి ఇలా అందరూ దొంగలే కదండి, ఎవడు క్లీన్గా ఉన్నాడు, అందరూ ఏదో తప్పు చేశారు. సుదీర్ఘ సమయం పెట్టేది ముందు అందుకుని వాళ్ళు డబ్బులు కూడా లాగేసి సీజ్ చేసేసి వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేయాలా. సాక్ష్యాధారాలు లేకపోతే ఇట్లా మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. సాక్ష్యాధారాలు ఉంటాయండి, సాక్ష్యాధారాలు ఉన్నా కానీ లోపల ఉన్నాడు అతను, బయట తిరుగుతలేదా? కారణం ఏంటి, అతను నడిపించే ఇంధనం అది. చేత అవినీతికి పాల్పడడానికి అటు దగ్గర ఉండ. ఇప్పుడు మీ ఇంట్లో మంచం కింద ₹1 పెట్టి పడుకున్నారు అనుకో, పోలీసులు వచ్చి తలుపు కొట్టారు మిమ్మల్ని, తపాల మందిలోంచి 10 లక్షలు ఇచ్చేస్తారు, వెనకపోతారు పోరా, ఏమోనండి అతను కనపడలేదండి చెప్తారు. సహజంగా జరిగేది అంతే, యావరేజ్ సాధారణంగా జరిగేది. పోలీసులు నీకు కించపరచట్లా, 70% అదే జరుగుతుంది. వాళ్ళు అదే కక్కులు పడతారు, ఏం చేస్తారు పాపం, అందరూ పై వాళ్ళు తినేస్తారు, మాకేం లేదని బాధపడి వాళ్ళు ఉంటారు. 70% అదే పరిస్థితి అదనమాట. లేకపోతే బ్రహ్మనాయుడు దొరకట్లేదని చెప్తున్నారు, వీళ్ళు తలుచుకుంటే దొరకడా? వాళ్ళే చెప్తున్నారు మా దగ్గర ఉన్నాడు అని చెప్తున్నారు, ప్రెస్ మీట్లు పెడతారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, అయినా దొరకలేదు అంటారు. నేను అమరావతి రైతుల పేరిట కొంతమంది 25 మంది 30 మంది లోపే జగన్మోహన్ రెడ్డి సమావేశమై అమరావతి రైతుల పేరిట ఇంకా అమరావతి ఉద్యమాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యమం గట్టంగా ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా రైతులు కాదంటాం లేదు, వాళ్ళు ఏంటంటే స్వార్థం ఉన్న రైతులు. ఎలాగంటే వాళ్ళు భూములు ఇవ్వకూడదు, వాళ్ళు ఎంత అవసరం అంతే తీసుకుని మిగతాది మాకు అలా వదిలేయాలి, అది పెద్ద డెవలప్ అయిపోయిన తర్వాత అందరికి ₹1 వస్తే మాకు 100 కోట్లు రావాలని ఆలోచనతో ఉన్నవాళ్ళు. అవన్నీ దొబ్బనేవారు. నలుగురితో పాటు నారాయణ, పొలంతో పాటు గోవింద, వీళ్ళేం అన్యాయం చేయట్లేదు, కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కొంత జాప్యం ఉంది, దాన్ని సరి చేసుకోవాలి ప్రభుత్వం కూడా. నారాయణ గారు మంత్రి గారైనా ఎవరైనా సరే ఆయన చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి, రైతుల విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోవాలి, అది బాధ్యత. అలాంటి ఏదైనా కొంచెం చిన్న 29,000 మంది రైతులు 200 మందికి ఇబ్బంది వచ్చింది అనుకోండి, అది కొంచెం ప్రముఖంగా కనపడుద్ది. 29,000 మంది రైతులండి, అందులో 200 మందికి ఇబ్బంది ఉంది. అందరికీ ఇబ్బంది ఉంటే ఈ పాటికి పెద్ద అలరైపోదా. ఇక్కడ వీళ్ళు 50 మంది 2 గ్రామాలు వీళ్ళు అడ్డుకుంటే ఆగదు కదా, సేకరణ చేస్తారు. ఆ 2 గ్రామాలు కూడా కొద్ది మంది, అతి కొద్ది మంది భూ సేకరణ చేస్తారు, అప్పుడు అబోధ ఇవ్వమంటారు.
అర్థమైందా? వాడి ప్రభుత్వాన్ని రాజ్యం తలుచుకుంటే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎవరో అడ్డుకున్నా కానీ అవ్వదు. పైగా అతను ఏమన్నాడు, మేము వచ్చిందా రైతులకు ఎలా కావాలని అలా చేస్తాం అంటే, నువ్వు ఎలా కావాలని అలా చేద్దాం చేసుకోండి అన్నా కానీ కుదరదు. ఇంకా నువ్వు వస్తే అక్కడ చేయడానికి అసలు వచ్చి మాట వదిలే, నువ్వు ఒకవేళ వచ్చి అన్నా కానీ కుదరదు. ఎందుకంటే అవన్నీ కుదరదు. 5 ఏళ్ళు ఏం చేయగలిగాడు? ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్ళు అమరావతిని ఏం చేయలేకపోయాడు కదా. ఉండి నీ పైనుంచి సహకారం ఉండి నీ సర్వాధికారాల చేతిలో పట్టి నేను పీకావు నువ్వు. కాబట్టి ఇంత టెన్షన్ ఎందుకని నేను రానివ్వరు అంతే. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పోడ్చిన వెన్నుపోటుకి సమాధి కట్టి 2 ఏళ్ళైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహార శైలి గురించి, వాళ్ళ అరాచకాల గురించి మనకు అనేక విషయాలు తెలియజేసిన నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.